అలా ఆత్రంగా తినకూడదే, కడుపు నొప్పి వస్తుంది. నాలా మెల్లిగా నవ్వులుతూ తినాలి, అప్పుడు ఎక్కువ తినొచ్చు. ఎట్లా తింటే ఎక్కువ తినొచ్చో నీకు తెలుసు చాలు. మళ్ళీ దానికి కూడా చెప్తావేంటి? పాపం దాని మాత్రం తెలియదేమిటి, ఎక్కువ తింటాం అందుకు చెప్తున్నాను. అది సరే, నేను అటు అడుగుతాను, చెప్తావా? అడుగు. ఇంత వయసు వచ్చింది కదా, ఓ పని చేద్దామని గాని, ఏదన్నా నేర్చుకుందామని గాని, ఎవరికైనా సాయపడదామని గాని అనిపించదా నీకు? నీకిష్టమని వెంటేసుకుని కుప్పిగంతులు వేయడం తప్ప? శివా, ఈ ఊరు ఎవరూ లేని నీకు అన్నీ తనే చిన్నప్పటి నుంచి పెంచింది. ప్రతి వాళ్ళు నిన్ను తమ్మవాళ్లాగే చూసుకుంటున్నారు. అభిమానంగా వాళ్ళు పెంచిన నువ్వు ఏ పని చేయకుండా ముద్దులా తయారైతే వాళ్ళెంత బాధపడతారో తెలుసా? అది కదే, వాళ్ళు అభిమానంగా ముద్దుగా చూసుకుని నేను కష్టపడి పనిచేస్తే వాళ్ళు బాధపడరు. అయినా ముద్దులో నేనేం ఉండలేదు, ఓడని పనులు చేస్తున్నాను. పొద్దునే నిద్ర లేచానా, దీన్ని నిద్ర లేపానా, నేను స్నానం చేశానా, ఇగో దీన్ని కూడా చేయించాను. చూడు బుజ్జిముండ ఎంత శుభ్రంగా ఉందో. తర్వాత గుడికి వచ్చానా, ఇప్పుడు ప్రసాదం తింటున్నాను, దీన్ని కూడా తినిపిస్తున్నాను. ఇన్ని పనులు నేను ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంటే పని పడలేదంటావా? మా బాబే, ఈ పనులన్నీ చేసి ఎంత అలసిపోయి ఉంటావో పాపం. అందుకే ఈవేళ పనులన్నీ మానేసి ఆడుకుంటాం. ఇష్టమా పదవే, మనం ఆడుకుందాం. గౌరీ, ఇదిగోనే నీకు ఇవ్వడం మర్చిపోయాను. రోజు నాకు పువ్వెందుకు ఇస్తావురా శివుడు? పూజారయ్యా రోజు దేవుడికి పూజ ఎందుకు చేస్తాడు? అలాగా తెలివిగానే చెప్పావు గాని నాకు తెలుసులే నీ అసలు ఉద్దేశం. అది సరే, మధ్యాహ్నం అన్నంలోకి ఏం కూర చేయమంటావు? నీకు అన్ని తెలిసి అడుగుతావు. నీకు ఇష్టమైన కూడా నాకు ఇష్టమైంది. ఇష్టమా పదవే.